నిజానికి కక్ష సాధింపులు అని వైసీపీ వాళ్ళు ఏడు సత్తున్నారు గాని కూటమి ప్రభుత్వం చాలా న్యాయంగా ముందుకెళ్తుంది. కాకానికి చట్టపరంగా ఎన్నెన్ని అవకాశాలు ఇవ్వాలో అన్నీ ఇచ్చారు. బెయిల్ కోసం కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు దొరవారు. కానీ న్యాయమే గెలిచింది. ఎక్కడికెళ్ళినా కాకానికి బెయిల్ రాలేదు. చేసిన తప్పులకు చీపకూడి తినాల్సిందే అని సుప్రీంకోర్టు కూడా చెప్పేయింది. అయితే సుప్రీంకోర్టులో బెయిల్ రాకపోవడంతో అన్నీ మూసుకొని వచ్చి లొంగిపోతాడేమోనని చూశారు పోలీసులు. ఏది ఇంకా తప్పించుకొని తిరగడానికి చూశాడు. అందుకే ఎతికి మరీ అట్టుకొచ్చారు. పోయిన 5 ఏళ్లు నెల్లూరు జిల్లాలో కాకాని చేసిన దరిద్రగొట్టు పనులు ఒకటా రెండా? అక్రమ మైనింగ్ చేసి 100 కోట్లు విలువ చేసే క్వాడ్జును కొల్లగొట్టాడు. అనుమతి లేకుండా బాంబులు పేల్చాడు. ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. అబ్బో, వైసీపీలో కాకాని కూడా మంచి కళాకారుడే. పోలీసులు కేసులు నమోదు చేసినప్పుడు తాను ఎక్కడికి పారిపోయేది లేదు, నెల్లూరు దాటి అడుగు బయట పెట్టను, దమ్ముంటే అరెస్టు చేసుకోండి అని సవాల్ ఇసిరాడు. తీరా అరెస్టు చేయడానికి పోలీసులు వస్తున్నారని ఈ విషయం తెలుసుకొని తుర్రుమన్నాడు. పోలీసులు 4-5 సార్లు నోటీసులు ఇచ్చినా రాలేదు. కోర్టులో బెయిల్ వస్తే మళ్ళీ బయటకు వచ్చి సొక్కా ఎగరేసుకొని తిరుగుదాం అనుకున్నాడు. కానీ అట్ట వచ్చింది బెయిల్. చేసిన కర్మ అనుభవించాల్సిందే. ఇక పోలీసులు ప్రస్తుతం వెతికి మరీ అరెస్టు చేశారు కాబట్టి కాకానికి ఇప్పుడు అంత త్వరగా బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. ఇక జైల్లో జిల్జిగానే.